ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అది ఏ బిజినెస్ అయినా కూడా దాన్ని ఫ్రాంచైజ్ మోడల్గా కన్వర్ట్ చేసి చేయడం జరుగుతూ ఉంది. అయితే అలా ఎవరైనా కూడా ఈ ఫ్రాంచైజ్ మోడల్ని ఒక బిజినెస్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు? ఫ్రాంచైజీ తాలూకా గొప్పతనం ఏంటంటేనండి, మీరు కొత్తగా కష్టపడాలి, ఎందుకు నాకు అంత రిస్క్, నేను ఆల్రెడీ మార్కెట్లో రన్నింగ్లో ఉన్న మోడల్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ను ఉపయోగించుకొని నేను బిజినెస్ చేస్తాను అనుకుంటే ఈ డీలర్షిప్లు కానీ డిస్ట్రిబ్యూషన్లు కానీ ఫ్రాంచైజీలు కానీ తీసుకోవచ్చు. అయితే డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డిఫరెంట్, ఫ్రాంచైజీ ఈజ్ డిఫరెంట్. ఫ్రాంచైజీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక బొటీక్ ఓపెన్ చేశారు. ఆ బొటీక్ తాలూకా యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే, కస్టమైజ్డ్ మగ్గం వర్క్స్ అన్నీ కూడా విత్ ఇన్ 1 డేలో డెలివరీ చేస్తారు అనుకున్నాం. టెక్నికల్లీ కొంచెం ఇంపాసిబుల్, బట్ ఛాన్స్ ఉంది. మీరు హైఫైగా టీమ్ని మెయింటైన్ చేస్తారు. ఎవరు కస్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చినా విత్ ఇన్ 1 డేలో మీరు మగ్గం వర్క్ చేసి ఇచ్చేస్తారు అనుకుందాం. ఇది అందరికీ అసాధ్యం. అంటే మీరు దాని మీద ఆల్రెడీ ఒక 4 years 5 years వర్క్ చేశారు, టీమ్ని ఎస్టాబ్లిష్ చేశారు, డబ్బులు బాగా ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్లో బాగా బ్రాండింగ్ పబ్లిసిటీ తీసుకొచ్చారు. సో ఎవరైనా సరే డిఫాల్ట్గా సిరి స్టోర్కి వెళ్ళి, సిరి బొటిక్కి వెళ్ళి ఒక 1 డేలో వర్క్ ఆర్డర్ ఇచ్చేస్తే రేపు ఈవినింగ్ కల్లా మనకి డెలివరీ ఇచ్చేస్తుంది. ఈ పాయింట్ చాలా బాగుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను కష్టపడడం ఎందుకు, ఆల్రెడీ సిరి గారి మోడల్ డెవలప్ చేశారు కదా, ఆవిడ సర్వీస్ బ్రాండ్ నేను తీసుకెళ్ళి మా ఊర్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఆ కస్టమర్స్ మాకు వస్తారు, వర్క్ మీరు చేసి పెడతారు, ఎలా చేయాలో మీరు ట్రైనింగ్ ఇస్తారు, బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలో మీరు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీ ఫ్రాంచైజ్ నేను తీసుకుంటే సరిపోద్ది అనుకుంటాను. సో ఫ్రాంచైజ్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటేనండి, మీ యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏమిటి. ఓకే, మీరు మార్కెట్లో చాలామంది చేసేలాగే చేస్తున్నారా, మీ దగ్గర ఏదైనా ఒక యునిక్ సెల్లింగ్ పాయింట్ ఉందా లేదా. ఓకే, ఆ యూఎస్పి ఉన్నప్పుడు మీ ఫ్రాంచైజీని మార్కెట్లో పబ్లిసిటీ చేయడం చాలా ఈజీ అవుతుంది. మనం ఇంతకుముందు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ చేసాం. వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా కూడా ఆటోమేట్ చేస్తున్నారు, డిజిటలైజ్ చేశారు. ఇంకొక ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, దాని ఫ్రాంచైజ్ తాలూకు కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓన్లీ విలేజ్లో ఉండే ఒక 4-5 రకాల రెసిపీస్ ఆ విలేజ్లో ఎవరైతే షెఫ్స్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసి ఇస్తారు. అలా ప్రతి బిజినెస్కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. మాది ఉంది ఒక ఐటీ కంపెనీకి దానికి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ మెయింటైన్ చేయకుండా ఫోకస్ ఆన్ ఓన్లీ సైన్స్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీమ్, మార్కెటింగ్, పబ్లిసిటీ అంతా మేము చూసుకుంటాం. ఫ్రంట్ ఎండ్లో మా కంపెనీని రిప్రజెంట్ చేసి మీరు మార్కెట్లో సేల్స్ మార్కెటింగ్ చేయండి సరిపోతుంది. అలా ప్రతి బిజినెస్కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. ఆ యూఎస్పి ఉన్నప్పుడు ఫ్రాంచైజ్ అనేది ఈజీ అవుతుంది. ఆ యూఎస్పి లేకుండా ఏదో నార్మల్గా మనం చేసి గనక మార్కెట్లో పబ్లిసిటీ చేస్తే క్లిక్ అవ్వడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, fastcry.com ఉంది, ఇండియాలో అందరికీ తెలుసు. ఫస్ట్ క్రై అనేసరికి ఫస్ట్ జస్ట్ బార్న్ బేబీస్ నుంచి 2 years 3 years పిల్లలందరి వరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. fastcry.com చాలా పాపులర్ అయిన తర్వాత నౌ దే ఆర్ ఓపెనింగ్ ప్రీ స్కూల్స్. ఫస్ట్ క్రై నేమ్ తోటి ప్రీ స్కూల్స్, నర్సరీస్, ప్లే స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో బ్రాండ్ తాలూకా అడ్వర్టైజ్మెంట్ని కరెక్ట్గా వాడుకొని ఇంకో కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు అందరూ. సో ఇప్పుడు నేను ప్లే స్కూల్ పెట్టాలి అనుకున్నాను, ఒక ఏరియా ఉంది, డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ దాని తాలూకా అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ నాకు ఒక 1-2 ఏళ్ళలో టైం పట్టచ్చు. ఆ డబ్బులు ఏదో ఫస్ట్ క్రైకి ప్లే చేస్తాను అనుకోండి, యాజిటీస్గా వాళ్ళు బోర్డు పెట్టుకొని నేనే బిజినెస్ చేసుకుంటా, ఎవ్రీ మంత్ అయ్యే బిజినెస్లో కొంత రాయల్టీ వాళ్ళకి పే చేస్తాను. సో వాళ్ళకి విన్ సిచ్యువేషన్, నాకు బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ ఈజీ, ఆ ఏరియాలో ఉండే పిల్లలందరూ కూడా వెంటనే నా ప్లే స్కూల్కి వస్తారు. ఇది ఒక ఫ్రాంచైజ్ తాలూకా యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, బ్రాండ్ ఐడెంటిటీ చాలా ఈజీగా ఉండాలి. అంటే మనం పెట్టుకుంటే వెంటనే బిజినెస్ అయ్యే విధంగా ఉంటే ఫ్రాంచైజ్ బాగా క్లిక్ అవుతుంది. 2, మార్కెట్లో ఎవరూ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్ని మీరు యూనిక్గా సాల్వ్ చేసి ఇస్తున్నారు, అక్కడ కూడా మీకు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే విధంగా ఉంటుంది. 3వది ఏంటి అంటే, తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ సంపాదించాలి. మీరు ఒక ఫ్రాంచైజ్ తీసుకొని 5 ఏళ్ళు వెయిట్ చేస్తానంటే ROI రాదు. వితిన్ 12 months 18 monthsలో ROI వచ్చేయాలి. అంటే షార్ట్ టైంలో మనం బ్రేక్ ఈవెన్ అయిపోవాలి. ఆ 3 పాయింట్స్ మీరు ఆఫర్ చేసే ఫ్రాంచైజ్ మీకు ఇస్తుందా లేదా చూడండి. ఇవాళ ఫ్రాంచైజ్ అంటే ఎలా ఉందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరిని తప్పు పట్టకూడదు కానీ, నేను ఒక మోడల్ డెవలప్ చేశాను, డే 1 నుంచి నేను ఫ్రాంచైజ్ ఇచ్చేస్తాను అంటారు.
నేను ఒక బేకరీ మొదలుపెట్టా, బేకరీ ఫ్రాంచైజీ ఎందుకు తీసుకోవాలి? కరాచీ బేకరీయో లేదంటే పిస్తా హౌస్ ఫ్రాంచైజ్ తీసుకుంటారు, ఎందుకంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంది మార్కెట్లో. నా బేకరీని ఎందుకు ఫ్రాంచైజ్ తీసుకోవాలి ఎవరైనా అంటే అక్కడ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. మేము రీసెంట్గా విజయవాడ ఒక కస్టమర్ హ్యాండిల్ చేసాం. దే ఆర్ రన్నింగ్ ఎంటైర్ బేకరీ ప్రొడక్ట్స్ ఓన్లీ విత్ మిల్లెట్స్. ఓకే. కేక్స్, రస్క్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, కుకీస్ అన్నీ కూడా మిల్లెట్స్తో చేస్తున్నారు. సో అదొక యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో వీళ్ళకి ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ చేయడం చాలా ఈజీ. అలా కాకుండా ఒక రెగ్యులర్ బ్యాగ్ని ఫ్రాంచైజ్ తీసుకొని ఏం చేస్తాం, అలా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ముందు చాలామంది ఆలోచించే తప్పు పాయింట్ ఏంటంటే డే 1 నుంచి మనం ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ చేసేద్దాం, ఒక ఏడాదిలో 100-200 అవుట్లెట్లు ఇండియాలోనే అబ్రాడ్లోనే సేల్స్ చేసేద్దాం, వెంటనే డబ్బులు సంపాదించవచ్చు. కరెక్టే, కానీ మీరు ఏ యూనిక్ ప్రాబ్లమ్ని ఇస్తున్నారో ఆలోచించండి. ఆ యూనిక్ ప్రాబ్లం తాలూకు సొల్యూషన్ ఎంత బాగుందో ఆలోచించండి. ఇలా చేస్తే మీరు ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు. యువతలు కొనేవాళ్ళు కూడా చూడండి, కొత్త కంపెనీయా, వాడికి ఏమైనా బ్రాండ్ వాల్యూ ఉందా లేదా, మార్కెట్లో వాడు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు ఎంతవరకు సాల్వ్ చేయగలడు, జస్ట్ డబ్బులు తీసుకొని వదిలేస్తున్నాడా, ఇవి ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇవాళ చాలా ఫుడ్ ఫ్రాంచైజెస్ కానీ ఈ టీ రిలేటెడ్ ఫ్రాంచైజెస్ కానీ ఎలా ఉన్నాయంటే మేము మాస్టర్స్ని ఇస్తాం, రెసిపీస్ ఇస్తాం, లేదంటే స్టాక్ పంపిస్తాం, బ్రాండింగ్ గైడ్లైన్స్ ఇస్తాం, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతవరకు ఆదుకుంటావు నువ్వు? ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది చాలామందికి. సో వాడి ఎగ్జిస్టింగ్ బ్రాండా కొత్త బ్రాండా, వాడి బ్రాండ్ రెప్యుటేషన్ ఎలా ఉంది, కనీసం 5-10 మందికి ఇచ్చాడా, 1 year 2 years అయినా రన్ చేశాడా లేదా, వాడు నిజంగా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలడా లేదా, ఇవి కన్సిడర్ చేస్తే ఫ్రాంచైజ్ మోడల్లో మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. మీరు ఇచ్చేటప్పుడైనా ఈ పాయింట్స్ని కన్సిడర్ చేస్తే మార్కెట్లో దీన్ని పబ్లిసిటీ చేయడం సులభం అవుతుంది. ఈ రెండు కన్సిడర్ చేయగలిగితే ఫ్రాంచైజ్ ఇవ్వడమైనా తీసుకోవడమైనా మీకు ప్రాఫిటబుల్గా కనిపిస్తుంది. అదర్వైజ్ 2 లాసే. చాలా మందికి కూడా మీరు చెప్పినట్టుగా ఇనిషియల్గానే ఫ్రాంచైజ్ మోడల్ని క్రియేట్ చేద్దాము అని ఆలోచిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఒక బ్రాండ్, ఎవరైనా కూడా బ్రాండ్ క్వాలిటీ అండ్ రీజనబుల్ కస్టమర్ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ చూసుకొని మాత్రమే చేస్తారు. కాబట్టి సో మీరు చెప్పింది చాలా ట్రూ పాయింట్స్ అని చెప్తాను, చాలా బాగుంది. ఇలా ఎవరైనా కూడా మనకి బిజినెస్లో ఏ బిజినెస్ అయినా కూడా అందులో గ్రోత్ కనిపించట్లేదు, మేము యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ అది మాకు వర్కౌట్ అవ్వట్లేదు, సో ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి మేము ఎలా మా బిజినెస్లో గ్రోత్ అవ్వాలి, లేదంటే మాకు తగ్గిన బిజినెస్ని మేము ఎలా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? రైట్ సిరి, ఈ పాయింట్లో ఫస్ట్ మనం కన్సిడర్ చేయవలసింది, చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే ఓవర్ ద డిస్కషన్ మనం ఒక బిజినెస్ మోడల్ను ఐడియాను డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ అన్నీ నెగిటివ్ మాటలే వస్తాయి. ఇది అవుతుందా సార్, దీనికి కస్టమర్ వస్తాడా, మార్కెట్లో కాంపిటీటర్ ఉన్నాడు కదా, మన దగ్గరికి ఎందుకు రావాలి, ఇవి ఎక్కడా జరగవు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచే ఇప్పుడు మీరు అన్నట్టు అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేశారు, మీరు తయారు చేశారని ఎవరు వచ్చి కొనరు కదా, మీ దగ్గర ఉంది అని జనాలకి తెలిసే విధంగా మీరు పబ్లిసిటీ చేయాలి. ఇది ఒక చిన్న ఆస్పెక్ట్. అలా బిజినెస్లో మనం కన్సిడర్ చేస్తే ఒక 100-150 పాయింట్స్ని మనం విడివిడిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీకు వర్క్ అనేది సింప్లిఫై అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బీ మోర్ కాంప్లికేటెడ్. మనం ఏ డెసిషన్కి వస్తామంటే ఈ బిజినెస్ మంచిది కాదు, ఈ బిజినెస్ మంచిది కాదు, ఈ బిజినెస్ మంచిది కాదు, అలా ఏది చూస్ చేసినా మనకు అందులో మంచితనం కనిపించదు. ప్రాబ్లం ఏంటంటే మోడల్లో లేదు, మనం దాన్ని చేయలేక కష్టపడి అందులో పాయింట్స్ తెలుసుకోలేక మనం సఫర్ అవుతున్నాం. సో మీరు అన్నట్టు ఎవరైనా బిజినెస్లు మొదలు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మొదలుపెట్టి మిడ్ స్టేజ్లో ఉన్నా, లేదు ఉన్న దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, మన దగ్గర టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉన్నారు. అయితే బ్రాండింగ్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీసు, ఎక్స్పోర్ట్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఈ ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా, వాట్ ఎవర్ ద ఆప్షన్స్, మేము కస్టమర్ దగ్గర క్లియర్ కట్గా అనాలిసిస్ తీసుకొని పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి మేము ఒక రూట్ మ్యాప్ డిజైన్ చేసి దాన్ని ఎవ్రీ మంత్ కూడా పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే నా బిజినెస్లో నేనే అల్టిమేట్ డెసిషన్ మేకర్, బట్ అట్ ద సేమ్ టైం నేను చేసేది తప్ప రైటా అని సజెస్ట్ చేసేవాళ్ళు కూడా నాకు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోని. సో ఇలా చేసే క్రమంలో మేము మా టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ మీకు అవసరమైన, మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా, రాంగ్ డైరెక్షన్లో ఉన్నారా, లేదా ఏమైనా చిన్న చిన్న హడిల్స్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక పర్సన్ తాలూకా హెల్ప్ ఏదో ఒక టైంలో అవసరం అవుతుందండి. అండ్ బిజినెస్లో అయితే ఎవ్రీ మంత్ ఉంటే కనుక మీ రూట్ ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది, గ్రోత్ అనేది తక్కువ టైంలో సాధించవచ్చు. సో ఆ రకంగా ఎనీ బిజినెస్కి విల్ హెల్ప్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందండి? ఎస్, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.